నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొంతకాలం క్రితం జూబ్లీ హిల్స్లోని ఒక ఫ్లాట్ను తీసుకున్నారు. ఆ ఫ్లాట్ ఓనర్ దాని మీద ఎటువంటి లోన్స్ లేవని చెప్పి, ఏదో ఒక బ్యాంకులో లోన్ ఉందని చెప్పి ఆ లోన్ తీర్చిన తర్వాత ఈయనకి అమ్మడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కొని చాలా రోజుల తర్వాత మరికొన్ని బ్యాంకులు ఈ ఫ్లాట్ మీద లోన్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆ ఫ్లాట్ని ఆక్రమించుకోవడానికి వస్తే విచారణలో తెలిసింది ఏంటంటే ఆమె ఆ ఒక్క బ్యాంకులోనే కాకుండా గత ఓనర్ ఇంకా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పలు బ్యాంకుల్లో లోన్ వాడినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయాను అని తెలుసుకొని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది వచ్చే నెల 6వ తేదీన విచారణకు రానుంది. ఏం జరుగుతుందో ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.